శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ ఆంజనేయ స్వామి దేవాయ నమః. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం ఆగస్టు నెల 25వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ శుద్ధ త్రయోదశి, భౌమ్యవాసరే, మంగళవారం. ఈరోజు ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:48 అయింది. భక్తుని నోట భగవద్గీత తాళపత్ర గ్రంథ ప్రతి పారాయణం సంఖ్య 073, అనగా ఈరోజు 73వ రోజు. ఈరోజు భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం నుంచి 11వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు పారాయణం చేసుకొని మరి వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఈ తాళపత్ర గ్రంథ భగవద్గీత యొక్క రూపకల్పన గాజుల సత్యనారాయణ గారు, పెద్ద బాల శిక్ష రచయిత. ఈ తాళపత్ర గ్రంథాన్ని నాకు మా విద్యాధికులు, బంధువులు శ్రీ రాచకొండ సత్యనారాయణమూర్తి గారు, ఇంకా శ్రీమతి లక్ష్మీ దంపతులు నాకు బహూకరణ చేశారు. ఇందులోంచి ప్రతిరోజు నేను 5 శ్లోకములు తాత్పర్యములు పాడుకుంటూ ఆనందిస్తూ ఉన్నాను. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. సత్యనారాయణమూర్తి దంపతులకి కృతజ్ఞతలు. ఇప్పుడు 11వ శ్లోకం. రాజవిద్య రాజగుహ్య యోగం 9వ అధ్యాయంలో నుంచి. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మనుభూతమహేశ్వరం. ఈ 11వ శ్లోకానికి తాత్పర్యం: సమస్త ప్రాణికోటికి ప్రభువునైన నా పరమాత్మతత్వం తెలియని మూఢులు మానవ రూపంలో ఉన్న నన్ను మామూలు మనిషిగా భావించి అభిమానిస్తున్నారు, అలక్ష్యం చేస్తున్నారు, అవమానిస్తున్నారు, అలక్ష్యం చేస్తున్నారు అని శ్రీకృష్ణ భగవానులు చక్కని సందేశాన్ని మనకు అందిస్తున్నారు. ఇప్పుడు 12వ శ్లోకం. మోఘాశ మోఘకర్మాణో మోఘజ్ఞాన విచేతనః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితా. అలాంటి మూఢులు పనికి మాలిన కాంక్షలు, కర్మలు, జ్ఞానము కలిగి వివేకం కోల్పోయి రాక్షసుల స్వభావాన్ని ఆశ్రయిస్తారు. ఇప్పుడు 13వ శ్లోకం. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితా భజంత్యనన్యమానసో జ్ఞాత్వా
భూతాదిమవ్యయం. ఈ 13వ శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉంది. పార్థ, సాత్విక స్వభావం కలిగిన మహాత్ములు సర్వభూతాలకు ఆది కారణమైన వాడినిగా, నాశనం లేనివాడినిగా నన్ను తెలుసుకొని ఏకాగ్రచిత్తంతో సేవిస్తారు. ఇప్పుడు 14వ శ్లోకం. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతా సమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. 14వ శ్లోకానికి తాత్పర్యం. వాళ్ళలో కొంతమంది నిరంతరం నన్ను కీర్తిస్తూ, దృఢవ్రతంతో ప్రయత్నిస్తూ, భక్తితో నాకే నమస్కరిస్తూ, మనస్సు నా మీదే నిలిపి నన్ను ఉపాసిస్తారు. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు. ఇప్పుడు 15వ శ్లోకం, ఈనాటి చివరి శ్లోకం. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్వేన బహుధా విశ్వతోముఖం. ఈ 15వ శ్లోకానికి తాత్పర్యం. మరికొంతమంది మహాత్ములు విశ్వరూపంతో ఉన్న నన్ను జ్ఞానయజ్ఞంతో సేవిస్తారు. అలాగే అనేక భావాలతో నేను ఒక్కడిని అని, వేరే వ్యక్తినని, బహురూపాలు కలిగిన వాడిని అని భజిస్తారు. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు. మరల రేపటి భగవద్గీత తాళపత్ర గ్రంథ 9వ అధ్యాయంలో 16వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు 5 శ్లోకములను పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం, సెలవు.